హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వంటిల్లు. ఈరోజు మనం గుజరాతీ దూద్ పాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని చెప్తాను. 1 లీటర్ పాలతో ఎంతో క్రీమీగా ఉండే దూద్ పాక్ని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ రెసిపీ కూడా. కాబట్టి లేట్ చేయకుండా మనం ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎంతో క్రీమీగా ఉండే దూద్ పాక్ని తయారు చేయడానికి ఒక కడాయిలో 1 లీటర్ పాలను వేసుకోండి. దీనికోసం ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఏ పాలను తీసుకున్నా సరిపోతుంది. ఈ పాలను వేడి చేసే దానికంటే ముందు ఇందులో నుండి 1 కప్పు పాలను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పాలను మనం మన దూద్ పాక్లో ఇన్స్టెంట్గా క్రీమీ టెక్స్చర్ని తీసుకురావడం కోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఫ్లేమ్ని హైలో ఉంచి పాలల్లో ఒక పొంగు రానివ్వాలి. పాలల్లో పొంగు వస్తున్న టైంలో ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని నేను 1 గంట ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. దానివల్ల బియ్యం పాలల్లో ఉడుకుతున్న టైంలో ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా సపరేట్గా ఉంటాయి. మనము ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ పాలను మరింత చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ పాలను మరిగించుకోవాలి, లేకపోతే ఇది కింద అడిగంటిపోతుంది. మనం ఇందులో ఒక గరిటెను కనుక ఉంచితే పాలు పైకి పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మరొక కడాయిని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి. ఇలా కడాయికి నెయ్యి రాయడం వల్ల పాలు పొంగుతున్నప్పుడు పైకి రాకుండా ఉంటాయి. మనం ముందుగా తీసిపెట్టుకున్న కప్పు పాలను ఈ కడాయిలో వేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం 5 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. పంచదారను మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. నేను దూద్ పాక్లో ఇన్స్టెంట్ క్రీమ్నెస్ని తీసుకురావడానికి 1/2 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. మిల్క్ పౌడర్ని ఇందులో వేసి ఆ పౌడర్ మొత్తం పాలల్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. దీన్ని తయారు చేస్తున్న టైంలో కొద్దిగా మిల్క్ పౌడర్ని వేసుకున్నట్లయితే మనకు దూద్ పాక్ చాలా క్రీమీగా వస్తుంది. మిల్క్ పౌడర్ని ఇందులో మిక్స్ చేస్తున్న టైంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే చల్లని పాలల్లో మనం ఈ మిల్క్ పౌడర్ని కలుపుకోవాలి. వేడి పాలల్లో గనక మనం మిల్క్ పౌడర్ని వేస్తే అది గట్టిగా అయిపోతుంది. దాదాపుగా 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే మిల్క్ పౌడర్, షుగర్ రెండూ కూడా పాలల్లో బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి, లేదంటే అడిగంటిపోతుంది. కేవలం 1 నిమిషంలోనే మన ఈ మిక్సర్ దగ్గర పడింది. ఇప్పుడు మనం మరో కడాయి మీద ఏవైతే పాలను మరిగించుకున్నామో ఆ పాలను ఇందులోకి వేసుకోవాలి. మనం ఈ పాలలో వేసుకున్న బియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ పౌడర్ ఉన్న కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే దాన్ని మనం ఈ మిల్క్ పౌడర్ మిక్సర్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉడకకపోయినా కూడా బియ్యం గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనకు పాలు మరుగుతున్న టైంలో ఏదైతే మీగడ సైడ్లో వస్తుందో దాన్ని కూడా తీసి ఇందులోనే యాడ్ చేస్తూ ఉండండి. దానివల్ల మన దూద్ పాక్ చాలా క్రీమీగా అవుతుంది. ఇప్పుడు ఇది బాగా చిక్కబడింది. ఇందులోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బాదంని, 1 టీ స్పూన్ కిస్మిస్ని, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ని, ఇంకా బ్లాక్ కిస్మిస్ని కూడా తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇందులోకి వేసుకోండి. ఈ దూద్ పాక్కి మంచి కలర్ రావడం కోసం నేను 2 టేబుల్ స్పూన్ల కుంకుమ పువ్వుని పాలల్లో ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇందులోకి వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా కాస్త చిక్కబడే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి.
మనం దూద్ పాక్ని ఉడికించబట్టి దాదాపుగా 8 నుండి 9 నిమిషాలు అయ్యింది. అందువల్ల ఇది చిక్కగా క్రీమీగా కూడా తయారైంది. ఇలా మనకు పాలల్లో చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉంటే మన దూద్ పాక్ రెడీ అయినట్లే. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దూద్ పాక్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇలాచీ పౌడర్ వల్ల దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దూద్ పాక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు దూద్ పాక్ని చల్లారుస్తున్న టైంలో మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. దానివల్ల పైన మీగడ కట్టకుండా ఉంటుంది. దాదాపుగా 10 నిమిషాల్లో మన దూద్ పాక్ చల్లారింది. ఈ దూద్ పాక్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత ఎంతో చల్లచల్లగా క్రీమీగా ఉండే మన దూద్ పాక్ రెడీ అయినట్లే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పాలను ఎక్కువసేపు మరిగించుకొని క్రీమీగా చేసుకోకుండా ఇలా మిల్క్ పౌడర్ కలపడం వల్ల ఇన్స్టెంట్గా క్రీమీగా ఉండే దూద్ పాక్ని రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ టేస్టీ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.